వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. దివ్యభారతి చనిపోవడానికి ముందు ఎవరితో కలిసి పార్టీ చేసుకుందో తెలుసా? తెలుగులో దివ్యభారతి లాంటి అందగత్తె మళ్లీ రాదంటే అతిశయోక్తి కాదు. బొబ్బిల్ రాజా, రౌడీ అల్లుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో దివ్యభారతి నటన అద్వితీయమని చెప్పాలి. యావత్ భారతదేశాన్ని తన అందచందాలు, నటనతో అలరించిన ప్రతిభావంతురాలైన నటి దివ్యభారతి. కానీ ఆమెకు 19 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించిన ఆమె మరణంలోనూ అంతకంటే ఎక్కువ కలకలం రేపింది. ముంబైలోని తన నివాసంలో బాల్కనీ నుంచి పడిపోయి మరణించింది దివ్యభారతి. ఈ బ్లాక్ బస్టర్ హీరోయిన్ మరణంపై వచ్చినన్ని కథనాలు మరే తార విషయంలోనూ రాలేదు. ఆమె భర్త ప్రముఖ నిర్మాత భర్త సాజిద్ నడియాడ్ వాలాను అనుమానిస్తూ లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. చాలా మందికి దివ్యభారతి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది. ఫిబ్రవరి 25న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాలో ఆమెపై ప్రత్యేక కథనం వచ్చింది. దివ్యభారతి చివరి క్షణాల్లో అసలు ఏం జరిగిందో అందులో వివరించారు. చెన్నైలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న దివ్యభారతి సాయంత్రానికి ముంబై చేరుకుంది. ముంబైలో ఓ బాలీవుడ్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్న అలసట కారణంగా ఆ షూటింగ్ రద్దు చేసుకుంది. తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లాతో డిస్కస్ చేయాలంటూ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. నీతాతో పాటు ఆమె భర్త శ్యామ్ను కూడా తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. నీతా భర్త శ్యామ్ ఓ సైకియాట్రిస్ట్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో తరచుగా అందరూ కలిసి పార్టీలు జరుపుకునేవారు. ఈ పర్యాయం కూడా మందు పార్టీ చేసుకున్నారు. ఇంట్లో వంట వాళ్ళు అతిథుల కోసం వంటకాలు సిద్ధం చేస్తుండగా దివ్యభారతి బాల్కనీ గోడపై కూర్చుంది. ఆ సమయంలో నీతా, శ్యామ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. అప్పటికే అందరూ మందుమత్తులో ఉన్నారు. ఆ సమయంలో బాల్కనీలో కూర్చున్న దివ్యభారతి ఇటు తిరిగే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడిపోయింది. ఒక్కసారిగా 5వ అంతస్తు నుంచి పడిపోవడంతో బలమైన దెబ్బలు తగిలాయి. దాంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది దివ్యభారతి. దీనిపై దివ్యభారతి తండ్రి ఓం భారతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన కుమార్తె మద్యం మత్తులో చనిపోయిందని చెప్పలేనని, ఒక అరగంటకే ఎంత తాగుతాను చెప్పండి అంటూ ప్రశ్నించారు. తనకెవరి మీద అనుమానం లేదని, అంతా తమ దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యభారతి ప్రమాదవశాత్తు మరణించిందని భావిస్తున్నామని తెలిపారు. దివ్యభారతి నివసించే అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్ కు గ్రిల్స్ ఉంటాయి. కానీ దివ్యభారతి ఇంటికి మాత్రం గ్రిల్స్ లేకుండా ఓపెన్ బాల్కనీలు ఉన్నాయి. అంతేకాదు, ఆమె ఫ్లాట్ కిందనే కార్ పార్కింగ్ బయట వరకు ఉంటుంది. రోజు 5-6 కార్లు అక్కడ పార్కింగ్ చేస్తారు. కానీ అదేం విచిత్రమో, ఆ రోజు మాత్రం ఒక్క కారు కూడా పార్క్ చేయలేదు. బాల్కనీలోంచి నేరుగా ఫ్లోర్ పై పడిపోయి గట్టిగా దెబ్బలు తగలడంతో మృత్యువాత పడింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఓం భారతి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.